దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటూ ఉన్నాడు. ఏంటి భక్తుడు ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు? ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించుడి అంటూ ఉన్నాడు అంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా. కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు గనక ఆయన మేలును చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన మేలును చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు గనక నీవు ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కీడు పాపులని తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కాబట్టి ఈ ప్రతిఫలముగా నీకు వచ్చేటటువంటి మేలు నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే మీ సహనమును సకల జనులకి తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, మీకు మేలు చేయడానికి సమీపముగా ఉన్నాడు. కీడు చేసినటువంటి వారిని దేవుడు తరుముటకు, నీకు దూరంగా చేయుటకు ఆయన సమీపముగా ఉన్నాడు కనుక ఆనందించుడి. ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందించే వారిగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవును దేవుని బిడ్డలారా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు ఎప్పుడైతే నీకు కీడు చేస్తున్నటువంటి వారి ఎదుట నీవు దేవుని ఆశ్రయించి మీ సహనమును సకల జనులకు నీవు తెలియజేసే రీతిగా ఉన్నావో దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలును నీ దగ్గరికి ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. నీ జీవితంలో మేలు చేయాలని ఆయన డోర్ ఓపెన్ చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవై ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కీడు జరిగింది, నీ జీవితంలో బాధ కలిగింది, నీ జీవితంలో దుఃఖము ఉన్నది అని చెప్పేసి నువ్వు ఆ రీతిగానే ఉండకుండా, ఏ కీడు చేయకుండానే నేను కీడు అనుభవిస్తూ ఉన్నాను, బాధని అనుభవిస్తున్నాను అని చెప్పేసి నువ్వు బాధపడకుండా, నువ్వు సహనము కలిగి యెహోవా యందు భయము భక్తి కలిగి యెహోవాని ఆశ్రయించినటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా మీరు ఉన్నప్పుడు మీ కుటుంబములో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, ఆయన యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నీ యథార్థత దేవుని యొద్ద నుండి మేలును పొందుకునేదిగా ఉంటూ ఉంది. నీ ఉన్నటువంటి దేవుని యొక్క నీకున్నటువంటి భయము భక్తి దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి మేలును నువ్వు పొందుకునేదిగా చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలారా వింటూ ఉన్నారు కదా. సహనముతో ఉండండి, ఓపిక కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలును చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మీకు కీడు తలపెట్టిన వారి విషయమే కావచ్చు, మిమ్మల్ని దూషించిన వారి విషయమే కావచ్చు, మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వారి విషయమే కావచ్చు, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్నటువంటి వారి విషయమే కావచ్చు, మీరు సహనము కలిగి ఉన్నట్లయితే మీ దేవుడు మీకు మేలును చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మీకు కీడు చేసిన వారిని దీవించండి, మిమ్మల్ని దూషించిన వారిని మీరు దీవించండి, మిమ్మల్ని బాధ పెడుతూ శ్రమ పెడుతూ ఉన్నటువంటి వారిని మీరు దీవించండి. ఎందుకంటే ఆశీర్వాదము దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ దాచి ఇచ్చిన మేలే ఆశీర్వాదము దేవుని బిడ్డరా. అటువంటి ఆశీర్వాదము దేవుడు మీకు ఇవ్వాలి అంటే మీకు అపాయం చేసిన వారిని దీవించినట్లయితే అన్ని విధాలుగా దేవుడు మీకు మీ కుటుంబానికి మేలును చేసి ఆశీర్వదించును కాక. ఆమేన్.